నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్ళు సిబిఐ దర్యాప్తు చుట్టూ సాగిన కేసులోకి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 10 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకే ఈ సోదాల కారణం ఏంటి? ఈడీ ఏ అంశాలపై ఆరా తీస్తోంది? వివేకా కేసులో వెలుగులోకి రానున్న కొత్త కోణాలేంటి? ముందుగా అంశంపై డిబేట్లో భాషపడిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అజయ్ గారు. నమస్తే అండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ బాజీ గారు. నమస్తే సార్. మరి కాసేపట్లో వైసీపీ ప్రతినిధి జాయిన్ అవుతారు, అలాగే సిపిఎం ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. సార్ బాజీ గారు, ఏంటి సార్ 7 years తర్వాత ఈ ట్విస్ట్ ఏంటి? అంటే జరిగిందేమో మర్డర్ కేసు, అది కూడా జరిగి 7 years, దట్ టు హై ప్రొఫైల్ మర్డర్. హీ వాజ్ నన్ అదర్ దాన్ వైఎస్ వివేకానందరెడ్డి గారు. ఆల్రెడీ ఒక ఎక్స్-సీఎంకి స్వయాన తమ్ముడు, అలాగే మరో ఎక్స్-సీఎంకి బాబాయ్. ఆయన కూడా ఎంపీగా గతంలో మీ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. అలాగే పులివెందుల కడప జిల్లాలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫాలోయింగు, అలాగే ఆయన పట్ల ఒక ప్రేమాభిమానాలు జనాల్లో ఉంటాయి. అలాగే ఆయన ఎప్పుడు జనంలో తిరుగుతుంటాడు, ఆయన ప్రజల మనిషి అని చెప్పేసి కూడా పార్టీలకు అతీతంగా అందరూ చెప్తారు. అటువంటి వ్యక్తి అజాతశత్రువు అని కూడా పేరు ఉందని అంటారు. అటువంటి వ్యక్తిని అతి దారుణంగా, కిరాతకంగా 2019 March 15, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మర్డర్ చేశారు. సరే, ఇది అందరికీ తెలిసిన విషయం. ఫస్ట్ దాన్ని గుండెపోటు అన్నారు, ఆ తర్వాత హత్య చేశారన్నారు, తర్వాత టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఇది కూడా అయిపోయింది, మర్చిపోయారు. ఇక ఆ అంశాలన్నీ తీసేసి ఆయన మీదే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి వీళ్ళందరి పేర్లు వచ్చినాయో అప్పుడు బాణం ఆయన మీదే ఎక్కుపెట్టారు. ఆయన క్యారెక్టర్ మంచిది కాదని, ఆయనకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని, లేదంటే కనుక ఎవరినో రెండో ఆవిడని ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడని, పిల్లల్ని కూడా కన్నాడని, ఆ రకమైన ఆస్తులు పంపకాల విషయాల్లో గొడవలు వచ్చి ఆయన కూతురే చంపించిందని చెప్పి ఒక నెరేటివ్ కూడా వైసీపీ స్టార్ట్ చేసింది. స్వయాన ఆయన కూతురు సునీతమ్మే 7 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తోంది. ఆవిడ సిబిఐ ఎంక్వైరీ అసంపూర్ణంగా ముగిసిందని చెప్పేసి వాళ్ళు కోర్టుకు చెప్పారని చెప్పేసి ఆవిడ ఏకంగా ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా ఆవిడకున్న ఆప్షన్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. కాబట్టి అయినా కూడా చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి కూడా లేఖ రాసినట్లుగా మనం విన్నాం. ఇది కరెంట్ సిచ్యుయేషన్. ఇప్పుడు ఈడీ ఎంట్రీ, సిబిఐ ఎంక్వైరీ 7 years పాటు జరిగినప్పుడు 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలే. సిబిఐ కనుక ఈ మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగితేనే కదా ఈడీ ఎంటర్ అయ్యేది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్ కింద. మరి వెంటనే ఈడీకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుంది. మరి 7 సంవత్సరాల పాటు షేర్ చేసుకోకుండా ఇప్పుడు కొత్తగా ఏమైనా షేర్ చేసిందా? లేదంటే కనుక ఈడీని ప్రొయాక్టివ్గా ఏమన్నా దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి గ్రహించిందా? లేదంటే ఇక అసలు ఈ కేసును మర్చిపోవచ్చు అని చెప్పేసి అందరూ మీడియా, ఈవెన్ సునీతమ్మ గారు కూడా ఇక ఆసక్తత వ్యక్తం చేస్తున్నారేమో అనిపిస్తున్న తరుణంలో చివరిగా ప్రయత్నంగా రాష్ట్రపతికి లెటర్ రాశారు. మరి అలా ఏమన్నా ఆలోచించవచ్చా? లేదంటే కనుక అందరూ ఈ యాంగిల్ మర్చిపోతున్నారు ఈ మధ్యన ఆవిడ ప్రెసిడెంట్కి లెటర్ రాసిన విషయాన్ని. లేదంటే కనుక కాకతాళీయంగా ఈడీ ఇప్పుడు ఎంటర్ అయిందని భావించాలా? దీంట్లో ఏమన్నా సిబిఐ కాకుండా ఈడీ ద్వారా ఏమన్నా కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయా? కన్సిడరింగ్ ద
past history of CBI and ED in this country, sir? ముందుగా సురేష్ గారు మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న టీడీపీ మిత్రుడికి అట్లాగే మన సిపిఐ మిత్రుడికి మన సిటీ 24x7 వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం నమస్కారం అండి. ఇప్పుడు సిబిఐ ఆల్రెడీ 3 ఛార్జ్ షీట్లు దీని మీద సమర్పించి ఇక దర్యాప్తు అవసరం లేదు, మేము మొత్తం దర్యాప్తు టోటల్గా ముగించేసామని ఆల్రెడీ సుప్రీంకోర్టులో వెల్లడించిందండి. అయినప్పటికీ కూడా డాక్టర్ సునీత ఇంకా గ్రే ఏరియాస్ చాలా ఉన్నాయి, దీంట్లో ఇంకా తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఫర్దర్ దర్యాప్తు కావాలి అని ఆవిడ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన అంశమే. అయితే ఏంటంటే సుప్రీంకోర్టు కూడా సిబిఐ ఇచ్చిన కన్క్లూజన్కే ఒత్తాసు పలుకుతూ ఫర్దర్ దర్యాప్తు అవసరం లేదు అని చెప్పేసి సునీత పెట్టిన పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆవిడ ద్రౌపది ముర్ము గారికి లేఖ ద్వారా అంతా వివరించి ఫర్దర్ దర్యాప్తు అవసరం అని చెప్పేసి ఆవిడ కోరటం జరిగిందండి. మరి రాష్ట్రపతి గారి ఆదేశాల లేకపోతే కేంద్రంలో ఉన్న పెద్దల యొక్క మౌఖిక ఆదేశాల మరి అది మనం చెప్పలేం. కానీ ఈడీ తన పని ఏదైతే ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఈ కేసులో సిబిఐ ఏదైతే 3 ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలు ఎవిడెన్సెస్ ఆధారాల ప్రకారంగా మరి డైరెక్ట్గా ఏదైతే అక్యూజ్డ్గా భావించబడుతున్నారో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఆయన యొక్క నియరెస్ట్ బంధువుల ఇళ్లలో మరి హైదరాబాద్లో, పులివెందుల్లో, కడప జిల్లా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం జరిగిందండి. ఆ సోదాల్లో ఈ రోజు వరకు అందిన సమాచారం ప్రకారంగా ఒక 24 లక్షల రూపాయలు లెక్కల్లో లేని డబ్బు, 24 లక్షలు లెక్కల్లో లేని డబ్బు, అట్లాగే కొన్ని డిజిటల్ డాక్యుమెంట్స్ తర్వాత అంటే లాకర్ కీస్, కొన్ని లాకర్ తాళాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం వచ్చింది బయటికి. అయితే ఏంటంటే ఇక్కడ 2 అంశాలు, సిబిఐ ఎవరు హత్య చేశారు, ఎవరు అమలు చేశారు, దీంట్లో ఎవరు దీని ప్రధానంగా బాధ్యులు అనే అంశాల్లో వరకు సిబిఐ దర్యాప్తు చేసింది. అయితే ఈడీ ఇప్పుడు ఈ హత్యకి ఉపయోగించిన డబ్బు ఎంత, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సరఫరా చేశారు, ఎంత సరఫరా చేశారు, ఆ తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళింది, డబ్బు హత్య తర్వాత ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి అకౌంట్లోకి బదిలీ అయింది, ఇవన్నీ కూడా ఈడీ దర్యాప్తు చేసి తగిన ఆధారాలని మరి సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే దస్తగిరి అనే ఒక వ్యక్తి అతను నేరస్తుడు, దీంట్లో ఉన్న నేరం ఆరోపించబడిన ఒక నిందితుడు, అతను అప్రూవల్గా మారి దీంట్లో 40 కోట్లు డీల్ కుదిరింది, 4 కోట్ల రూపాయలు అడ్వాన్సులుగా చెల్లించారు, దాంట్లో సునీల్ యాదవ్ అనే వ్యక్తి ద్వారా నాకు 1 కోటి రూపాయలు అందినాయి అని వాంగ్మూలం ద్వారా తెలియపరచడం వల్ల దీంట్లో మనీ బాగా పెద్ద ఎత్తున దీంట్లో బదిలీ అయింది అనేది దీని ఆధారాలు బయటకు వచ్చినాయండి. దాని ఫలితంగానే ఇవాళ ఈ డబ్బు వెతకటం ప్రారంభించింది ఈడీ. డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనేది వెతుకుతా ఉంది. సో ఏంటంటే ఏదైతే మూసివేసి ఇప్పుడు ట్రయల్కి వెళ్ళాలి, యాక్చువల్గా ఛార్జ్ షీట్లు దాఖలైనవి, ట్రయల్కి వెళ్తున్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ సంబంధించిన ఆర్థికపరమైన అంశాలని మీద ఈడీ ఫోకస్ పెట్టి ఈ తగిన ఆధారాల కోసం అన్వేషిస్తుంది. నిజంగా ఏంటంటే ఈ పరిణామం ఈ కేసులో ఒక ట్విస్ట్ గానే భావించవచ్చు. మరి ఈడీ ఇచ్చే ఆధారాలు కూడా రేపు ఈ కేసుకి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. అట్లాగే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశాలు ఏంటంటే చాలా మంది అక్యూజెస్ ఉన్నారు దీంట్లో. అయినప్పటికీ కూడా ఈడీ నేరుగా మరి అవినాష్ రెడ్డి మీదే ఫోకస్ పెట్టి అవినాష్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డి సంబంధించిన నివాసాల్లోనే వాళ్ళకి సంబంధించిన ఆ కార్యాలయాల్లోనే సోదాలు నిర్వహిస్తుంది. అంటే ఇవాళ ఈ కేసులో కీలకంగా ఈడీ కానివ్వండి, సిబిఐ కానీ టోటల్గా ఈ అక్యూజ్డ్గా అవినాష్ రెడ్డి మీదే అక్యూజ్డ్గా భావిస్తున్నట్టుగా మరి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసు కొద్దిగా ముందుకు ఇంకా కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంది. ట్రయల్కి వెళ్ళబోయే ముందు మరికొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది. మరి డాక్టర్ సునీతారెడ్డి తను చేస్తున్న ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే
ఇంకా ఈ కుట్రలో ఇంకా చాలా మంది పాత్ర ఉంది, ఈ మర్డర్ చేసిన కుట్రలో చాలా మంది పాత్ర ఉంది. అట్లాగే ప్రధానంగా ఏంటంటే ఈ హత్య జరగడానికి ముందు ఈ హత్య జరుగుతుంది అనే దీనికి ప్రణాళిక సిద్ధమైంది హత్యకి అని ఎవరికైనా ముందస్తు సమాచారం ఉందా, ఎవరికి ఉంది, మరి అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఉందా, ఇంకెవరికన్నా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరపాలనేది సునీతారెడ్డి చేస్తున్న ప్రధానమైన డిమాండ్. అట్లాగే హత్యకు ఉపయోగించిన ఆయుధం ఎక్కడుంది, ఆయుధాన్ని ఎందుకు రికవరీ చేసుకోలేదు అనేది కూడా సునీతారెడ్డి చేస్తున్న ప్రధానమైన ప్రశ్న. అట్లాగే ఏంటంటే ఆధారాలు ధ్వంసం చేశారు, మరి సాక్షుల్ని ప్రభావితం చేశారు, అట్లాగే డబ్బు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినాయి. వీటన్నిటి మీద కూడా పూర్తిగా ఆధారాలు రాలేదు, పూర్తిగా దర్యాప్తు జరపలేదు. కాబట్టి కేసు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఈ ఈ ఏరియాస్, ఈ గ్రే ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఈ ఏరియాస్ మీద కంప్లీట్ దర్యాప్తు జరపాలన్నది సునీతారెడ్డి డిమాండ్. అయితే ఈ డిమాండ్ని సిబిఐ తిరస్కరించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. సిబిఐ ఆల్రెడీ ఇంకా దర్యాప్తు జరగడానికి ఏమి లేదు, పుటప్ చేసి అన్ని అయిపోయినాయి, ట్రయల్కి వెళ్ళాలి అనుకున్న దశలో అవన్నీ అసంపూర్తిగా ఉన్నాయి అని సునీతారెడ్డి క్లెయిమ్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే సునీతారెడ్డి డిమాండ్ చేస్తున్న 5-6 పాయింట్స్ మీద యాక్చువల్గా ఈడీ సోర్స్ చేసే అధికారం లేదు, అది మళ్ళీ సిబిఐ సెర్చ్ చేయాలి. ఈడీ పరిమితం ఎంతవరకు అంటే డబ్బు లావాదేవీల వరకే ఈడీ పరిశోధన చేసి డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది బ్యాంక్ అకౌంట్ లావాదేవీల ద్వారా కానీ నగదు దొరికిన దరిమిలో యాక్చువల్గా ఎవరైనా కానీ వీళ్ళు ఆర్థిక అంశాల్లో ఆరితేరిన మనుషులు వాళ్ళందరూ. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఆర్థిక సంబంధమైన సాక్ష్యాధారాలు ఇలా ఉంచి ఈడీకి అందుబాటులో ఉంచుతారా అనేది ఒక హాస్యాస్పదమైన క్వశ్చన్. అది ఎవరు కూడా మనం నమ్మదగినది కాదు. ఇది ఇప్పుడు దాకా ఊరికే ఒక ప్రహసనంలా సాగుద్దేమో ఈడీ దర్యాప్తు అనేది నా భావన తప్పించి ఒక కాంక్రీట్ ఎవిడెన్సెస్ ని ఈడీ కనుక్కోగలుగుతుందా, ఈ కేసుకి సపోర్టివ్ గా నిలబడగలుగుతుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్ అండి. సో ఏంటంటే ఈవేళ ఉన్న ఆధారాలు, నా ఉద్దేశం ఏంటంటే ఉన్న ఆధారాలు ఏదైతే ఉన్నాయో సిబిఐ 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఆధారాలు, కన్క్లూజన్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ట్రయల్స్ నిర్వహించి ముందుకెళ్తే ఈ కేసులో కొంత పురోగతి వస్తుందేమో అనేది నా ఉద్దేశం. లేకపోతే ఇది కొనసాగుతానే ఉంటుంది. ఈ దర్యాప్తులు ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ దీని మీద ఏమీ తేలదు. కాబట్టి మనం ఇలా మాట్లాడుకోవడమే జరుగుతుంది తప్పించి ఒక కన్క్లూజన్ పాయింట్ గా వీళ్ళు నేరస్తులు కాదా, అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ హత్యకి వాళ్లే ఉరుకొల్పారా, హత్య చేయించారా, దీనికి చెప్తున్న కారణాలు ఏదైతే ఉన్నాయో పొలిటికల్ కారణాలు. మీరు ఇందాక మెన్షన్ చేసిన 2వ వివాహం వాళ్ళకంత సామర్థ్యత లేదండి, చంపేంత సామర్థ్యత లేదు. వాళ్ళు ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారు ఎవరైతే 2వ వివాహం చేసుకున్నాడో వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి వాళ్ళు అలాట్ చేశాడని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దీంట్లో ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనే మాట మాత్రం నా విశ్వసించదగింది కాదు. ఇదేంటంటే టోటల్ గా పొలిటికల్ మర్డర్. ఇది కుటుంబ తగాదాలు, కుటుంబాల మధ్య ఉన్న వ్యక్తుల మధ్య ఉన్న ఈర్ష్యా ద్వేషాలు, రాజకీయంగా తనకు అడ్డొస్తాడని వివేకానంద రెడ్డి గారు, తర్వాత ఇంకా ఇతరితర వ్యాపార సంబంధించిన ఆర్థిక సంబంధమైన లావాదేవీలు బోల్డ్ ఉన్నాయి వాళ్ళ మధ్య. దాని ఫలితమే ఈ మర్డర్ అనేది ఆ కడప జిల్లాలో వీళ్ళ గురించి, ఈ కుటుంబం గురించి తెలిసిన ఎవరికైనా కానీ అర్థమైపోతుంది ఈజీగా. ఎవరైనా చెప్పగలుగుతారు ఆ ప్రజలు, అక్కడ ప్రజలు స్థానికులు. మనమంటే ఆధారాలు, ఊహాగానాలు, వచ్చిన వార్తల ఆధారంగా మాట్లాడుకుంటాం. కానీ ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ కూడా చాలా తేటతెల్లంగా కథలుగా చెప్పుకుంటా ఉంటారు. కాబట్టి ఈ మర్డర్ యొక్క నేపథ్యం మరి పర్సనల్ గా ఉన్న, కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన వైషమ్యాలే, అసూయ ద్వేషాలే, పగలే ప్రతీకాలే. కానీ ఈ 2వ వివాహం చేసుకున్న సబ్జెక్ట్ మాత్రం దీంట్లో లేదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సురేష్ గారు. కాబట్టి ఏంటంటే ఈడీ తన పని తను చేసుకుపోతుంది. చూశారుగా ఇవాళ మొత్తం దర్యాప్తు చేసిన వాళ్ళ ఇళ్లలో లభించింది 24 లక్షల రూపాయలు డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్స్. దీని ద్వారా ఏమి కొండంతవి ఎలికిపట్టినట్టు ఉంటుంది తప్ప ఈ కేసుకు సపోర్ట్ గా నిలబడే ఆధారాలు పెద్దగా దొరుకుతాయని నేను అనుకోవటం లేదు. కాబట్టి ఏంటంటే వాట్ ఎవర్ సిబిఐ ఏదైతే విచారించి పొందుపరిచిన సాక్ష్యాధారాలు ఏదో ఉన్నాయో అవే కీలకంగా ఈ కేసులో తీసుకొని ముందుకు నడిపిస్తే బాగుంటుందనేది నేను అభిప్రాయపడుతున్నాను సురేష్ గారు. అజయ్ గారు, నిజంగానే 7 సంవత్సరాల తర్వాత అక్కడ ఇంకా ఆర్థికపరమైనటువంటి ఆధారాలని దగ్గర ఉంచుకుంటారా?
రెండు, సిబిఐ 7 సంవత్సరాల పాటు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈ కేసులో ఈ మర్డర్లో ఉన్నాయి అని చెప్పినప్పుడు అప్పుడే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఈడీతో షేర్ చేసుకోవాలి. లేదంటే కనుక ఈడీ మరి దీంట్లో మనీ లాండరింగ్ ఉందనుకుంటే ఐ మీన్ ఈ మర్డర్ జరిగిన కొత్తలోనో లేకపోతే మధ్యలోనో ఈ పాటికి ఎంటర్ అవ్వాలి కదా. మరి అసలు ఈ కేసు జీడిపాకంలాగా సాగుతూ ఉంది, అయినా కూడా అసంతృప్తిగానే ముగిసిందని చెప్పేసి ఒక పక్కన సునీతారెడ్డి గారు ఆవిడ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే మరి రాష్ట్రపతి వరకు వెళ్ళారు. ఆవిడ వెళ్ళిన సందర్భంలో ఆవిడ కంటి ఐ మీన్ తుడుపు చర్యలుగా ఈడీని దించారనుకోవాలా. ఎందుకంటే బాజీ గారు కామన్ సెన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు, అసలు ఇన్ని సంవత్సరాల పాటు ఎవరన్నా దొరికేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఎవిడెన్సెస్ను ఇళ్లలోనూ ఆఫీసులో పెట్టుకుని కూర్చుంటారా? ఈ పాటికే వాటన్నిటినీ కూడా సెట్ చేసేసి వస్తారు కదా. ఇది బేసిక్ వ్యవహారం. ఇప్పుడు ఇంత చేసి మనీ లాండరింగ్ వ్యవహారం వరకే పరిమితం అవుతుంది ఈడీ. అక్కడ చేసే సిబిఐ మాత్రం దీంట్లో అసలు సూత్రధారుల్ని దాకా వెళ్ళనివ్వకుండా కేసుని ఇక దర్యాప్తు జరపాల్సింది ఏం లేదని చెప్పేసి కంక్లూజన్కి వచ్చేసేసి ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసేసారు. సో వాట్ ఐ మీన్ దిస్ కేస్ ఈజ్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ ఐ మీన్ ఈడీ లేటెస్ట్ రైడ్స్. ఈ కేసుల ద్వారా ఏం సాధించవచ్చు ఈ ఈడీ రైడ్ల వలన అంటే ఏమంటారు? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి సిటీ 424 స్పెషల్ గుడ్ ఈవినింగ్ అండి. బిగ్ బాస్ తెలివితేటలో బిగ్ బాస్ దగ్గర ఉన్న దోచుకున్న డబ్బుతో ఈ కేసుని జీడిపాకం లాగా జరగటానికి కోట్ల రూపాయలు వెచ్చించి హైకోర్టులో, సుప్రీంకోర్టులో, సిబిఐ కోర్టులో లాయర్లను పెట్టుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని ఇన్ని సంవత్సరాలు లాగ్గలిగారు. ఇది ఖచ్చితంగా ఆయన తెలివితేటలో, న్యాయ వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాలు. ఇక ఈ రోజు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ చెప్తా ఉంది సిబిఐ ఎఫ్ఐఆర్, సిబిఐ కోర్టులో అందించిన ఛార్జ్ షీట్ ద్వారానే ఈ రైట్స్ మేము చేస్తా ఉన్నాం. ఏదైతే అవినాష్ రెడ్డి గారి ఇంట్లో కానీ, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారి ఇల్లు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇల్లు, అదేవిధంగా గంగిరెడ్డి కొడుకిల్లు, సునీల్ యాదవ్ తమ్ముడిల్లు, దస్తగిరి, ఈ విధంగా ఒక 8 మంది అక్యూజ్డ్ ఇళ్లలో ఏకకాలంలో 6 గంటల పైగా సోదాలు చేసి, మీరు చెప్పినట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సాక్ష్యాలు దొరుకుతాయా, నిజంగా దొరికే అవకాశం ఉందా అంటే నాకు కూడా అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి తెలివిగల క్రిమినల్ ఇన్ని రోజుల సాక్ష్యాలను ఇంకా ప్రపంచానికి తెలిసేలాగా ఉంచుతాడని నేను కూడా అనుకోవటం లేదు. కానీ నేరస్తుడు ఎంత తెలియగలవాడైనా ఎక్కడో ఒక చోట ఒక చిన్న తప్పు చేస్తాడు. అది దొరుకుతుందేమోనని ఒక ఆశ. ఈరోజు ఏదైతే ఈడీ రైడ్లు జరిగింది, గతంలోనే దస్తగిరి బెయిల్లో బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ గానే, మీడియా ముఖంగానే నాకింత అడ్వాన్స్ ఇచ్చారు, ఇంతకు మాట్లాడుకున్నాం, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇంతకు మాట్లాడాడు, పైన పెద్దలు ఉన్నారు నేను చూసుకుంటానని చెప్పాడు, కాబట్టి దీంట్లో మేము పాల్గొనడం జరిగిందని అతను పబ్లిక్ గానే చెప్పడం జరిగింది. అతని దగ్గర నుండి ఆ రోజు సిబిఐ 50 లక్షల రూపాయలకు పైగా స్వాధీనం చేసుకుంది. ఒకవేళ నిజంగా ఇది ఈ సుపారీ హత్యకు సంబంధించిన డబ్బులే కాకపోతే ఏదైతే సిబిఐ స్వాధీనం చేసుకున్న డబ్బుని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. ఇవి మేము ఈ వ్యాపారం చేయటం వల్ల వచ్చినాయా, లేకపోతే ఈ వ్యవసాయం చేయటం వల్ల వచ్చినాయా, లేకపోతే ఈ మా కుటుంబ సభ్యులని క్లెయిమ్ చేసుకోవాలి. ఎక్కడ ఆ డబ్బుని వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు ఇన్ని సంవత్సరాలుగా. ఆ రోజు హత్య జరిగినప్పుడు మొట్టమొదటగా వీళ్ళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండిపోటు అన్నారు, తర్వాత రక్తపవంతులు అన్నారు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి పైకి నెట్టి ఆ ఎలక్షన్స్ లో లబ్ధి పొందారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడిన ప్రతి నాటకాన్ని సునీత గారు నమ్మటం జరిగింది. సునీత గారికి ఎప్పుడు డౌట్ వచ్చిందంటే, మా అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, ఖచ్చితంగా మా తండ్రి హత్య కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తాడు అని నమ్ముకున్న ఆమెకి తర్వాత ఏ విధంగా పరాభవం జరిగింది, ఏ విధంగా చివరికి సునీత డాక్టర్ గారి మీద, భర్త మీద ఏ విధంగా కేసులు పెట్టడం జరిగింది వీళ్ళే తిరిగి. అదేవిధంగా సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ గారి మీద ఏ విధంగా ఆ రోజు వీళ్ళే తిరిగి కేసులు నమోదు చేసి ఆ సిబిఐ ఎంక్వైరీ సకాలంలో సజావుగా జరగకుండా ఉండేదానికి వీళ్ళు వాళ్ళని ఎన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయాలో అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయటం, వీళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకునే రాష్ట్రంలో ఆ రోజు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐ అధికారుల్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసం హాస్పిటల్ వద్దకు కూడా రానియకుండా వాళ్ళని ఏ విధంగా ఆపారు, ఏ విధంగా అడ్డుకున్నారు. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులు తావేదారులుగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీస్ అధికారులు ఏ విధంగా అవినాష్ రెడ్డిని కాపాడారు.
అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకుని ఆ రోజు ఏ విధంగా అవినాష్ రెడ్డి కాపాడబడ్డాడు, ఆ తర్వాత అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గారు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అదే విధంగా సునీల్ యాదవ్, వీళ్ళందరూ ఏ విధంగా జైలుకు వెళ్లి బెయిల్ మీద తిరుగుతా ఉన్నారు. ఈ హత్యలో పాల్గొన్న కొంతమంది, సాక్షులుగా ఉన్న కొంతమంది ఏ విధంగా ఒక్కొక్కరికొకరు చనిపోతూ వస్తున్నారు ఆశ్చర్యకరంగా. ఇవన్నీ చూస్తా ఉంటే ఏదైతే వాళ్ళు సునీత గారు బాధపడతా ఉన్నారు, వీళ్ళందరూ బెయిల్ మీద బయట తిరుగుతూ సాక్షుల్ని ప్రలోభ పెడుతున్నారు, భయపెడుతున్నారు. ఈ కేసు ముందుకు సాగకుండా ఉండేదానికి వీళ్ళ బెయిల్ ని రద్దు చేయాలి, వీళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉంటేనే ఈ ఎంక్వైరీ సజావుగా జరుగుతుంది, ఈ కేసులో మా తండ్రికి న్యాయం జరుగుతుందని ఆమె పదే పదే ఓపోతా ఉన్నారు. ఈ రోజు నేను కూడా సిబిఐ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ మీ ద్వారా కోరుతా ఉన్నా, ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఒక అపనమ్మకం కలుగుతా ఉంది వ్యవస్థల మీద, కానీ ఏదైతే బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలు చిన్న చిన్న న్యాయ వ్యవస్థలో ఉన్న వీళ్ళకి ఉపయోగపడే అంశాల మీద వీళ్ళు ఈ కేసుని జీడిపకంలా లాగుతా ఉన్నారు వీళ్ళ తెలివితేటలతో. ఈరోజు సునీత డాక్టర్ గారి మీద ఏదైతే వీళ్ళు అపవాదులు మోపారో, అదే విధంగా చివరికి వైఎస్ఆర్సీపీ ఎంతకు దిగజారిందంటే వాళ్ళ పెదనాన్న మీదే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆయన చావుకి ఆయన అక్రమ సంబంధాలే కారణం అనే దిశగా వీళ్ళ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడటం జరిగింది. ఆ రోజు నారాసురు రక్త చరిత్ర అన్నారు, అధికారంలోకి వచ్చారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, కోర్టులకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చారు, 5 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనా సమయం చనిపోయింది వీళ్ళ పెదనాన్న. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ్ముడు, ఆ రోజున ముఖ్యమంత్రికి పెద్దనాన్న గాని బాబాయ్ గారు. అట్లాంటి వ్యక్తి కేసుని నీరుగార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన తెలివితేటలన్నీ వాడి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. 5 సంవత్సరాల పరిపాలన సమయంలో ఆయన ఏ విధంగా కేసు జీడిపాకంలా దాన్ని ఈ విధంగా సాగటాకి ఆ రోజు తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ విధంగా కేసులో అనేక రకాల పిటిషన్లు వేసి కోర్టును తప్పుదోవ పట్టించి ఈ రోజు ఈ కేసు ఈ పరిస్థితికి రావటానికి కారణం ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు. ఈ రోజు ఎప్పటికైనా ఈడీ ఎంటర్ అయింది, ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వీళ్ళు చేసిన దుర్మార్గానికి ఒక సాక్ష్యమైన దొరుకుతుందని నేను కూడా ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మా పార్టీ కాకపోయినా అపోజిషన్ పార్టీ అయినా ఒక వ్యక్తి అర్ధాంతరంగా హతమవటం, ఆ విధమైన చావు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆయన చావుకి న్యాయం జరగాలి. ఈ రోజు రాష్ట్ర ప్రజలు యావత్ గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు ఈడీ రైట్స్ కావచ్చు, సిబిఐ ఎంక్వైరీని కావచ్చు, సునీతమ్మ గారు చేస్తున్న పోరాటాన్ని కావచ్చు. ఈ రోజు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం, ఖచ్చితంగా దీంట్లో కాన్స్పిరసీ ఉంది. ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల సుపారీ హత్యనే. ఖచ్చితంగా దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ రోజు రక్తపు మరకలు తుడిచివేయటం, ఆ తర్వాత కుట్లు వేయటం, దాన్ని హార్ట్ అటాక్ గా చిత్రీకరించటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద నెట్టి లబ్ధి పొందటం, ఆ తర్వాత 5 సంవత్సరాల వీళ్ళ పరిపాలనా సమయంలో ఆ కేసుని ముందడుగు పడకుండా, సురేష్ గారు మరీ ముఖ్యంగా ఆ కేసు ముందడుగు పడకుండా, ఎంక్వైరీ సజావుగా సాగకుండా, కోర్టులో కూడా ఈ కేసు జీడిపాకంలో సాగేదానికి వాళ్ళు ఆ రోజున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని పిటిషన్లు వేయటం, అనేక రకాలుగా దాంట్లో అనేక మందిని ఇన్వాల్వ్ చేయటం చేసి ఈ రోజు ఈ కేసు ఈ పరిస్థితికి రావడానికి కారణమయ్యారు. రాష్ట్ర ప్రజలు చీకొడతారు. కనీసం జరిగింది మా బాబాయ్ హత్య కదా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా ఇంట్లో కేసునే నేను బయటపెట్టలేను, దోషుల్ని నేను శిక్షించలేను అని తెలిసినప్పుడు నన్ను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్థవంతమైన నాయకుడు అనుకుంటారో కనీసం ఆలోచించకుండా ఎక్కడ వాళ్ళ కుటుంబ భాగవతం బయటపడుతుందోనని ఈ హత్యలో పాల్గొన్న కొంతమంది, సాక్షులుగా ఉన్న కొంతమందిని వీళ్లే చంపుకుంటూ వస్తున్నారేమో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి కూడా అనుమాన పడతా ఉన్నారు. సురేష్ గారు, ఖచ్చితంగా మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ కోరుకుంటా ఉన్నా, సిబిఐ గానీ ఈడీ గానీ త్వరితగతిన దీని మీద ఎంక్వైరీ చేయాలి, దోషుల్ని శిక్షించాలని చెప్పి నేను మీ ద్వారా కూడా నేను కోరుకుంటా ఉన్నా. సురేష్ గారు. రైట్ సార్. వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు సిబిఐ 7 సంవత్సరాలుగా ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంత గొప్పగా విచారణ చేసిందో మనం చూసాం. ఇది మనం ఇస్తున్న సర్టిఫికేట్ కాదు, స్వయాన ఆయన కూతురు కోర్టుల్లో పదే చెప్పుకుని మొత్తుకుని 1కి 4 సార్లు
విచారణని తూతు మంత్రంగా ముగించేద్దామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టులో పోరాటం చేసి మళ్ళీ సిబిఐని తట్టి లేపి చేసినా కూడా చివరికి ఇదే ఫైనల్ ఛార్జ్ షీటు ఇక మళ్ళా మేము ఎంక్వైరీ చేయడానికి ఏమీ లేదు అని చెప్పేసిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా సునీతమ్మ గారు బయటకు వచ్చి క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ ఎలా అయితే బాజీ గారు చెప్పారో ఆ గ్రే షేడ్స్ అలాగే ఉన్నాయి. నేను చెప్పినటువంటి ఆ అంశాల జోలికే సిబిఐ పోవటం లేదు. ముఖ్యంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఆ రోజు తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి గారు అజయ్ కల్లాం అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి వాళ్ళతో కూర్చొని పార్టీ ఎన్నికల మేనిఫెస్టో గురించి ఆ మేనిఫెస్టో కమిటీతో చర్చిస్తున్న సందర్భంలో తెల్లవారుజామున 5:30 గంటలకే ఆయనకి పైనుంచి అంటే భారతమ్మ గారు పిలిచారు, ఫోన్ కాల్ ఏదో వచ్చిందట. అంటే ఆయన పైకి వెళ్ళి కిందికి వచ్చి బాబాయ్ నో మోర్ అని చెప్పేసి చెప్పింది 5:30కే అని చెప్పేసి తర్వాత తెలిసినప్పుడు అజయ్ కల్లాం గారు విచారణలో చెప్పినప్పుడు, అలాగే మీడియా ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భంలో ఆ కోణంలో సిబిఐ అస్సలు విచారణ చేయలేదు. బయట ప్రపంచానికి 7 గంటల వరకు తెలియదు. తెలిసింది కూడా ఫస్ట్ ఏమో గుండెపోటు అన్నారు, తర్వాత అదే రక్తపు వాంతులు, తర్వాత మర్డరు. మరి అంత ఘోరంగా గొడ్డలతో అన్నిసార్లు నరికినప్పుడు వాటిని కూడా ఆ సాక్ష్యాధారాలను కూడా మాయించేసే కార్యక్రమం జరిగిందని, దానికి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు సహకరించారని, మరి బాడీకి ఆ గాయాలన్నీ కనపడకుండా కుట్లు వేయడానికి కూడా ప్రయత్నం చేశారని, బ్లడ్ని కడిగేశారని, ఇవన్నీ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరి 5:30 గంటలకే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు ఎవరు చేశారు, ఎవరు చెప్పారు, ఏం జరిగిందని చెప్పారు అనేది కనీసంగా అయినా కూడా ప్రశ్నించలేదు అన్న ఒక బేసిక్ దాన్ని కోర్టులు అంగీకరించలేదు. అదేమంటే బంధువులకు ఫోన్లు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది పెద్ద విషయం కాదని. కరెక్టే, కానీ అసలు ఎవరు చేశారు, ఏం చెప్పారు, ఇది కదా బేసిక్గా. కనీసం పోలీసులు చేసినా కానీ ఎంక్వైరీలో అది ఎట్లా తెలిసింది సార్, మీకు ఎవరు చెప్పారు, ఎవరు ఫోన్, ఆ కోణంలో జరగలేదు సిబిఐ అని చెప్పేసి అన్నప్పుడే ఇది అంత గొప్పగా చేసిందో విచారణ అర్థమైంది. మరి దీనికి సిస్టమ్ కన్సర్న్ సంస్థగా చెప్పుకోవచ్చు. సిబిఐ ఈడీ పక్కనే ఉంటాయి. మరి ఆ ఇప్పుడు ఈడీ వచ్చి ఇదెంత గొప్పగా చేస్తుందని అనుకోవాలి, అందులోని 7 సంవత్సరాల తర్వాత, అది కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద. సార్ ఇక్కడ ఈడీ విచారణ చేపట్టిన అంశాలు ఎలా చంపారు, ఏం చంపారంటే కంటే కూడా ఆ సందర్భంగా డబ్బు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకటి, ఆ చేతులు మారిన దాంట్లో 4 కోట్ల రూపాయలు ఏ అంశాలు వచ్చినాయి, దానికి లెక్కలు ఏమిటి అనేది ఒకటి. రెండవది, ఆ సందర్భంగా జరిగినటువంటి లావాదేవీలు, వీటిపైన ఈడీ ఎక్కువ మెజార్టీగా దాని మీద మనీ ల్యాండరింగ్ కాబట్టి మనకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు అది విచారణ. కానీ విషయం ఏమిటంటే 7.5 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు కావస్తుంది దాదాపు. ఇప్పటి వరకు ఇది సుఫారీ ఇచ్చారు, కోట్ల రూపాయలు ఇచ్చారని సిబిఐలో బయట చెప్పడం కానీ, రకరకాల వాదనలు కానీ గతంలో కూడా వచ్చాయి. మనకు అందరూ చాలాసార్లు చర్చించండి. దిస్ ఈజ్ ద మర్డర్. ఇది చనిపోయినటువంటి సహజ మరణం కాదు. మర్డర్ అనేది ఇంకా అందరూ చెప్పాల్సినటువంటి అంశం, అందరికి తెలిసిన అంశం. ఎందుకంటే సాక్ష్యాధారాలు అక్కడ జరిగినటువంటివన్నీ మనం చూసాం. ఒకవేళ శత్రువే చంపింటే వైసీపీ వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి స్థిరత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు బాబాయ్ కాబట్టి దీన్ని ఎవరు చంపారు అని ఇంకా ఎంటబడి సిబిఐ కాదు, ఈడీ కాదు, దానికి ఇంకా ఏమున్నాయో అన్ని ఎంక్వైరీ కమిటీ ఏమని చెప్పి వాళ్ళ పారదర్శకత, నిజాయితీగా నిరూపించుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పటిదాకా ఆ మాట వాళ్ళు కానీ ఆ పని కానీ వాళ్ళు చేయలేదు. యాగాని టుడే ఈ రోజు కూడా చేయలేదు. కాబట్టి ఎవరికైనా కుటుంబ హత్యలే అనేది సహజంగా అనుమానం వస్తుంది. అనుమానమే కాదు, సహజమైనటువంటి విషయం అదే, జరిగినటువంటి విషయం అదే. మరి ఇప్పటికైనా ఈడీ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు అనుమానం. ఒకవేళ ఈ మధ్య కాలంలో సిబిఐలో కూడా డబ్బులు మారాయి, హత్యకి పలానోళ్ళ అవకాశాలు ఏర్పడ్డాయి అవని చెప్పారు. దానికి కంటిన్యూగా వచ్చింటే అది వేరే విషయం. సురేష్ గారు అన్ని చెప్పారు. సిబిఐ సుప్రీంకోర్టు కూడా ఎంత చెప్పింది, ఆమె కూడా ఎన్నిసార్లు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందో మనకు అందరికి తెలుసు. అది కూడా బీజేపీ వైసీపీకి ఉన్నటువంటి లింకులో భాగమే అది. ఇప్పుడు కూడా
సహజంగా ఏదైనా రాజకీయంగా పరిణామాలు ఏమైనా వేగవంతంగా జరుగుతున్నామనే పేరు మీద ఏమైనా వచ్చిందా? లేదు, రేపు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రకరకాల బిల్లులు, జమిలీ ఎన్నికల బిల్లు, లేదా మహిళా రిజర్వేషన్ బిల్లు, రాష్ట్రాల పార్లమెంట్ సీట్లు పెంచే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పార్టీని చిన్నగా భయపెట్టి చేసుకునే అవకాశం బీజేపీ ఆ ప్రయత్నం ఎక్కువ మొదలుపెట్టింది. అంటే ఆ భాగంలోనే ఏమన్నా ఇప్పుడు మొదలుపెట్టి భయపెట్టి వాళ్ళని దగ్గర తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? నిన్న మొన్న బీజేపీ సర్ర మీద కూడా వీళ్ళు మాట్లాడారు కాబట్టి ఏదన్నా చేస్తుందా తెలియదు. కానీ మొత్తం మీద ఇది జరిగిన మాట, మర్డర్ జరిగిన మాట వాస్తవం. అప్రూవ్గా మారినటువంటి రెస్పెక్ట్ చెప్పిన విషయాలు అన్ని తెలిసిందే. కానీ ఇప్పటిదాకా ఎన్ని మాటలు చెప్పినా ముద్దాయిలు ఎవరని చెప్పుకోవడం అది ఆశ్చర్యకరం విషయం. ఎన్ని చర్చించినా, ఎన్ని ఈడీలు వేసినా, ఎన్ని సిబిఐ వేసినా ఎవరు అనేది చెప్పుకోవడం అనేది ఈ ప్రభుత్వాలకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి 7 కేంద్రాల్లో జరిగాయి 24 లక్షలు. అక్కడ కూడా తెలిసిందే 24 లక్షలు ఎంత వాళ్ళకి. అది పేపర్ కట్టల్లోనే కట్టలు 300-200 కోట్లు పడేస్తుంటే 24 లక్షలు అంటే ఇది కూడా నాకు అనుమానాస్పదమే. ఈడీ కూడా ఏదో ఖచ్చితంగా ముద్దాయిల్ని పట్టుకోవాలనో, దోషుల్ని శిక్షించాలనో, లేదా ఇది చేయాలనేది కాదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అది నడుస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. ఎన్ని వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఈ రోజు ఇది చేసినది కూడా చేస్తే మంచిది, దోషుల్ని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే మంచిది. కానీ ఈడీకి స్వతంత్రత ఉందని కానీ, ఈడీకి అది స్పృహ వచ్చి ఇదేమో జరిగిందని స్వతంత్రంగా వచ్చి విచారిస్తుందనే నమ్మకం నాకు లేదు. ఇది రాజకీయ కారణాల వల్ల ఏదో భయపెట్టడానికి వచ్చింది తప్ప నిజమైన న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే నాకు లేదు. ఇది ఈరోజు జరుగుతున్న బట్టి చూస్తుంటే. ఇప్పుడు కొత్తగా భయపెట్టేదే ఉంది సార్. ఇప్పుడు భయపెట్టాల్సిన పరిస్థితి అవసరం ఉందంటారా బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ? ఇప్పుడు ఏ బిల్లుకి ఆఖరికి అధికారం కోల్పోయిన తర్వాత కూడా, ఇది 2024 ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ మధ్య కాలంలోనే చూసాము, పెట్టిన ప్రతి బిల్లుకి కూడా వాళ్ళు అడగకపోయినా కూడా మద్దతు ఇస్తున్నప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? అయ్యో, ఇప్పుడు అమిత్ షాని అరెస్ట్ చేయాలని రేపు ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. రేపు రకరకాల పేరు మీద బీజేపీకి వ్యతిరేకంగా స్టార్ట్. బీజేపీ కూడా భయం పుట్టుకున్నది ఏదో జరగబోతుంది అనేది. ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి ఆ పెల్లెట్ల పైన చేసిన కేసు కూడా బుక్ చేశారు. ఈ రోజు దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో ఎవరికి చేజారకుండా కూడా చేయొచ్చు. కానీ నిజంగా ఈడీ అనుమానం నాకు తెలిసింది రాజకీయంగా చెప్తున్నా, గత 10-15 రోజులుగా కంటిన్యూ జరుగుతున్నా, లేదు ఆ సుప్రీంకోర్టు చెప్పినప్పుడు, లేదా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలప్పుడు, సుప్రీంకోర్టును 3వసారి కూడా అడిగినప్పుడు ఇది ఒక్కసారి ఛాన్స్, అప్పుడైనా ఈడీ ఎంటర్ అయింటే దాని నిజాయితీ మనకు అర్థమైంది. నాకు తెలియదు ఏమన్నా మరి ఈ మధ్య లేటెస్ట్ మీరు చెప్పాలి. ఈ నిన్న మొన్న ఈ 6 రోజులుగా జరిగింది. ఇక ఆయన మీద బెయిల్ సందర్భంగా చర్చ వచ్చింది, మరి తిరిగి జైలుకి పంపాలని వచ్చింది. ఇవన్నీ జరిగిండేది. అనూహ్యంగా ఈ రోజు వచ్చి ఆ 7 సెంటర్స్ లో వచ్చి పులివెందుల్లోనా, కడపలోనా, కోకపేటలోనా చివరాఖరి ప్రయత్నంగా ఆవిడ కొన్ని రోజుల క్రితమే రీసెంట్గా రాష్ట్రపతి గారికి లేఖ రాశారు. రాష్ట్రపతి గారికి లేఖ రాసినంత మాత్రాన ఈడీ ఎంటర్ అయిందని అనుకోని పరిస్థితి ఉందంటారా? సమస్య లేదు. రాష్ట్రపతికి లేఖ రాస్తే ఆ మాట అని చెప్పిండాలి. నేను దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నేను చూశాను, దీని మీద ఎంక్వైరీ చేస్తానని రాష్ట్రపతి ఆ కార్యాలయం నుంచి వచ్చిలేదు. అది రాజకీయంగా ఉండేది కాదు. రాష్ట్రపతి కార్యాలయం మీకు తెలియదు ఏం లేదు. కనీసం మనం చెప్పిండేవాళ్ళు. అది కూడా లేఖలు రాస్తే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఉంటే ఈ దేశంలో ఇంక దీన్ని ఆశ్చర్యకారి మారవచ్చు. ఆయన దేశం అంత బహుశా నా రాజకీయంగా చెప్తున్నా, ఒక ఆడపిల్ల తండ్రి చనిపోతే 7.5 సంవత్సరాలు ఎక్కని గడప అంటూ లేదు, తిరగని ఇల్లు అంటూ లేదు, పెట్టని మీటింగ్ అంటూ లేదు. ఇక అవి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలని ఒక ఆడపిల్ల, కనీసమైన ఆడపిల్లకి అన్యాయం జరిగిందని ఒక జాలి కూడా ఎవరికి లేకపోయింది. మరి ప్రధానమంత్రి అమిత్ షా ఏ చిన్నది వచ్చినా చేసేవాళ్ళు, దీని మీద ఎందుకు చేయలేదు? రాష్ట్రపతికి లేఖ రాసినంత మాత్రమే వచ్చింది అయితే నేను అనుకోవట్లేదు. అటువంటి లేఖలు మేము కోటి సంతకాలు పంపించాం మన జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ మీద. ఈ రోజు కూడా జరిగింది, మీకు చూసింటారు. హైదరాబాద్ లో ఎంపీ కొడుకు ఒక అమ్మాయిని, ఇవన్నీ
కొత్త ఏం కాదండి. రాష్ట్రపతి గారు లేఖ పంపడం వల్ల ఎంక్వైరీ చేస్తారంటే సంతోషం, హ్యాపీ. కానీ అది జరగదు. ఇదేదో అనూహ్యంగా ఏదో రాజకీయ పరిణామ దృష్ట్యా ఈడీ ఎంటర్ అయిందని అనుకుంటున్నాం. ఒకవేళ ఇప్పటికైనా ఈడీ నిజాయితీగా ఒక చిత్తశుద్ధితో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, తండ్రిని కోల్పోయిందని ఒక సానుభూతితోనేసి నిజమైన ముద్దాయిని శిక్షించాలని మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ అధికార ప్రతినిధి రామారావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. రామారావు గారు, ఇది హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి ఈవెన్ సాక్షాత్తు సిబిఐ కూడా తన ఛార్జ్ షీట్లో పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే దీని వెనకాల ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మరి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఉంది కాబట్టే ఈరోజు ఈడీ ఎంటర్ అయిందని అనుకోవచ్చా? అవినాష్ రెడ్డి గారి ఇల్లు అలాగే కొంతమంది నిందితుల ఇళ్లలో సోదాలు చేశారంటున్నారు. అవినాష్ రెడ్డి గారిని కనీసం సిబిఐ అరెస్టే చేయలేకపోయింది. కర్నూలులో ఆ సాగా ఎపిసోడ్ అందరికీ మనకి తెలుసు. అదేమంటే అప్పుడు మీ ప్రభుత్వం శాంతి భద్రతలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సిబిఐకి సహకరించలేదన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో అంత శక్తివంతంగా ఉన్నాడా అవినాష్ రెడ్డి అని అనుకుంటున్నప్పుడు ఈరోజు ఈడీ వచ్చి సోదాలు చేయటాన్ని ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్లు మారిన రాజకీయ పరిస్థితులు ఏమన్నా కారణంగా భావిస్తున్నారా? లేదంటే కనుక ఏమన్నా మీరు ఎప్పుడు మామూలుగా అంటూ ఉంటారు కదా డైవర్షన్ పాలిటిక్స్ అని, అట్లా అనుకుంటున్నారా? లేదంటే దీని వెనక ఏమన్నా టీడీపీ పనిచేసిందని చెప్పేసి మీ భావన? అంటే కూటమిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం టీడీపీ బలం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ రకమైన కోణం. మరి ఈ 2 సంవత్సరాలు కూడా అదే జరిగింది. మరి 2 సంవత్సరాలలో ఈరోజు సడన్గా ఈడీ ఎంట్రీని ఎలా చూస్తున్నారు మీరు? నమస్కారం అండి సురేష్ గారు. ముందుగా మీకు, అట్లాగే ఛానల్లో ప్రతినిధులుగా ఉన్నటువంటి అజయ్, అట్లాగే బాజీ గారు, పెద్దలు వెంకటేశ్వర గారు, అందరూ కూడా సాయంత్రం నమస్కారం అండి. ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే మనకి 15 మార్చి 2019 ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఆ యొక్క ఘటన, మరి మొట్టమొదట అది పొరపాటుగా కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ ఒకనొక సందర్భంలో గుండెపోటు అని చెప్పేసి, తర్వాత కాదు ఇది హత్య అనేది నిర్ధారణకు తర్వాత ఆ యొక్క పోట్లు కానీ ఆ గాయాల ద్వారా మన నిర్ధారణకు వస్తే, ఈ యొక్క కేసు అంశంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ఆదేశాలతోటి సిబిఐ దీన్ని మళ్ళా 2020లో దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ఇది కొంత దర్యాప్తు చేసిన తర్వాత ఒక 4 మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయడం మనం చూసాం. మరి దర్యాప్తు వేగవంతంగా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క సిబిఐకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా మనకి గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇందులో వివేకానంద రెడ్డి గారి కుమార్తె పలుమార్లు సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రకరకాల రిప్రజెంటేషన్స్, కంప్లైంట్స్, లేకపోతే దర్యాప్తు సంస్థ కూడా రకరకాల అభ్యర్థనలు చేయటం జరిగిందండి. మరి ఈ యొక్క అభ్యర్థనల్లో మనం చూస్తే ఖచ్చితంగా ఆమె యొక్క తండ్రి మరణించారనేటువంటి అంశం మీద ఆమె ఏదైనా సరే అభ్యర్థన చేసుకునేటటువంటి వీలు ఉన్నప్పటికీ ఆమె మీద కానీ ఆమె భర్త మీద కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం మరొక కోణంలో గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవైపు ఏదైతే సునీత కానీ లేకపోతే వాళ్ళ భర్త రాఘవరెడ్డి గారు కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ కుటుంబం యొక్క పాత్ర హత్యలో ఉందనే ఆరోపణలు ఉంటే, సేమ్ టైం అటువైపు నుంచి కూడా ఖచ్చితంగా రాఘవరెడ్డి గారి పాత్ర, సునీత పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయడానికి కానీ లేకపోతే ఈ కేసు ముందడుగు వేయడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళా ఈ కేసుని రామారావు గారు ఓకే, ఇప్పుడు నిజంగానే సునీత గారిది ఆయన భర్త పాత్ర గనక ఉంది అన్న ఆరోపణలు వచ్చినాయి, కరెక్టే కాదంటలేదు. కానీ ఒకవేళ ఇప్పటికీ అదే భావన కనుక ఉండుంటే ఈడీ మరి ఈరోజు వాళ్ళ కూడా సోదాలు చేయాలి కదా. ఈడీ ఈరోజు సోదాలు చేసిందంతా కూడా ఎవరైతే ప్రైమ్గా ఎక్యూజ్ చేయబడ్డారో అవినాష్ రెడ్డి గారు తదితరులు వాళ్ళ మీదే చేశారు కదా. ఒకవేళ మీరు అన్న పాయింటే కాసేపు అనుకుందాం, లాజికల్గా ఆలోచిస్తే మరి ఈడీ సునీత గారి భర్త సంబంధించినటువంటి ఏమన్నా వాళ్ళ బిజినెస్లు కానీ గట్రా ఏమన్నా ఉంటే మరి అక్కడ కూడా జరగాలి కదా సోదాలు, జరగలేదుగా.
ఇదిగో సార్, మనం ఈ యొక్క సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి సంస్థలుగా గుర్తించేటటువంటి వాటిలో మనము వాళ్ళు దర్యాప్తు చేసినటువంటి అంశంలో వాళ్ళకి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో వీళ్ళకి ఏదైనా సరే ఆర్థిక సహాయ సహకారాలు ఎటువైపు నుంచి వచ్చాయనేటువంటి కోణంలో భాగంగా ప్రథమంగా అవినాష్ రెడ్డి గారి వైపు నుంచి ఏదైతే నర్రెడ్డి సునీత గారిని రాఘవరెడ్డి గారు గారిని చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో అటువైపు నుంచి దర్యాప్తు ప్రారంభించిన మాట వాస్తవం సార్. ఇక్కడ ఏం దొరికింది, ఏం జరిగింది అనేటువంటి అంశం కూడా మనం చూసుకోవాలి. 24 లక్షల రూపాయలు ఆ ధనాన్ని ఒక ఎంపీ గారి ఇంట్లో మేము తీసుకొచ్చామనేటువంటి దాన్ని లేకపోతే కనుగొన్నాం అనేటువంటిది అది పెద్ద పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా సార్? నేటి పరిస్థితుల్లో 24 లక్షల రూపాయల ధనం అనేది వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, రకరకాల అంశాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇది దర్యాప్తులో భాగంగానే మనం ఎవరిని కూడా నిందితులను ఏదైతే లేకపోతే అనుమానాస్పద ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులను వాళ్ళని ముద్దాయిలుగా లేకపోతే వాళ్ళ దోషులుగా మనము అప్పుడే పేర్కొనలేం కదా సార్. ఇక్కడ అంశం ఏంటంటే సిబిఐ కోర్టుకు ఏదైతే సునీత గారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ని ఫర్దర్ గా ఇంకా డీప్ గా డెప్త్ చేయాలన్నటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ఏంటమ్మా ఇది మధ్యలో మరలా వచ్చి నువ్వు మరలా రకరకాల పిటిషన్స్ వేసి ఈ కేసును డిస్టర్బ్ చేస్తున్నావు అనేటువంటి అంశం మీద కూడా ఆ యొక్క కేసును కూడా తోసిపుచ్చడం జరిగింది కదా సార్. నేనేమంటున్నానంటే సునీత గారి ఆలోచన విధానం ఖచ్చితంగా చూస్తే ఆమె ఎన్నికలప్పుడు మాత్రం వచ్చేసి ఈ యొక్క ఆరోపణలు కానీ ప్రచారం కానీ ఈ కేసుల అంశంలో పెద్దగా మాట్లాడేటువంటి అంశం మనం గమనించాం. ఏదైతే సాధారణ ఎన్నికలప్పుడు కానీ ఈ మధ్య పులివెందుల ఉప ఎన్నికలప్పుడు కూడా ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఎవరి ప్రభుత్వం సార్? ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 2024 నుండి ఇప్పుడు 2 సంవత్సరాల పాటు మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పక్షాలు ఈరోజు అధికారంలో ఉన్నాయి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఈ కేసును ఎందుకు స్పీడ్ గా ముందుకు తీసుకుపోలేదంటే ఇది రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలనేటువంటి అంశము చంద్రబాబు నాయుడు గారి మదిలో ఉంది కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగించేటటువంటి ఆలోచన కనిపిస్తుంది. కానీ దీన్ని ఎక్కడా కూడా కన్క్లూజన్ తీసుకొచ్చేటటువంటి ఆలోచన విధానం లేదు. ఈ కన్క్లూజన్కి వస్తేనే ఈ యొక్క కేసు దర్యాప్తు చివరి స్థాయికి వచ్చి కోర్టుకు ఏదైతే ఫైనల్ ఛార్జ్ షీటు సబ్మిట్ చేస్తేనే అసలు దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఈ యొక్క కేసులో ఏమేం కోణాలు జరిగినటువంటి సిబిఐ రిపోర్టు మొత్తం కూడా పకడ్బందీగా వాస్తవమైనటువంటి రిపోర్టు మనకు అందాలంటే ఇంకా చాలా సమయం పట్టేటట్లుంది సురేష్ గారు. ఏది ఏమైనా సరే దర్యాప్తు సంస్థ చేసినటువంటి విధానాన్ని మనం ఎక్కడా కూడా మనం అభిశంసించలేం. కానీ ఏదైనా సరే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపించాల్సినటువంటి ఆవశ్యకత అయితే, ఎందుకంటే సునీతారెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల మీద ఏ విధంగా అయితే దర్యాప్తు జరుగుతుందో యువతల పక్షం వైఎస్ అవినాష్ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆరోపణల మీద కూడా దర్యాప్తు జరిగితే ఇది ఒక ప్రజాస్వామ్య సూత్రీకరణకు విలువలు ఉంటాయనేటువంటి అంశం కూడా మనం గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సురేష్ గారు.